కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీచర్ మస్తానయ్య కుటుంబాన్ని పరామర్శించిన నేదురుమల్లి. తడాలోని బోడిలింగాలపాడు నేషనల్ హైవే ఎస్ఆర్ఎం హోటల్ ఎదురుగా నారాయణ స్కూల్ బస్ బోల్తా. కోట పట్టణంలోని జెడ్పీజీహెచ్ఎస్ మాతృభాష దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈఓ మస్తానయ్య. రైతు భరోసా కేంద్రాలతో గత 5 ఏళ్లు అన్నదాతలకి అండగా నిలిచాం. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని హరిజనవాడకు చెందిన ఇంగిలాల మస్తానయ్య గవర్నమెంట్ టీచర్ తల్లి మరణించినారని తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి వారి యొక్క పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మస్తానయ్యని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. వారి వెంట వాకాడు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ పాపారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నేదురుమల్లి బాబురెడ్డి, గూడూరు వెంకటేశ్వర్ రెడ్డి, రవి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. తడాలోని బోడిలింగాలపాడు నేషనల్ హైవే ఎస్ఆర్ఎం హోటల్ ఎదురుగా నారాయణ స్కూల్ బస్సు బోల్తా. ఈ ఘటనకు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటున్న స్థానికులు. నారాయణ బస్సులో సుమారుగా 30 మంది విద్యార్థులు ఉన్నట్లుగా స్థానికులు తెలిపారు. గాయపడ్డ విద్యార్థులను సూళ్లూరుపేట మరియు తడ ఆసుపత్రులకు 108 వాహనం ద్వారా తరలింపు. బస్సుకు సంబంధించినటువంటి చెసిస్ విరిగిపోవడంతో కంట్రోల్ తప్పి ప్రమాదం జరిగిందన్న డ్రైవర్. అసలు స్కూల్ బస్సులో సామర్థ్యాన్ని ఆర్టీఓ అధికారులు చెక్ చేస్తున్నారా లేదా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరియు ప్రత్యక్ష సాక్షులు. కోట పట్టణంలోని జెడ్పీజీహెచ్ఎస్ మాతృభాష దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈఓ మస్తానయ్య. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రతి బిడ్డకు తల్లి నేర్పించే మొట్టమొదటి భాష మన మాతృభాష. ఎన్ని భాషలు నేర్చుకున్నా మొదట పలికే భాష తెలుగు భాష. మాతృభాషని మర్చిపోతే అమ్మని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుని మన మాతృభాషపై శ్రద్ధ వహించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన తెలుగు భాష సుమారుగా 10,000 పురాతన శాసనాలు కలిగి ఉన్నాయి. పాలు కన్నా, తేనె కన్నా, పంచదార కన్నా తీయమైన భాష మన తెలుగు భాష. మన తెలుగు భాష వినడానికి తెలుగుగా ఉంటుంది. ప్రపంచంలో మన తెలుగు భాష మాట్లాడే ప్రజలు ప్రధానంగా తెలంగాణలోని, ఆంధ్రప్రదేశ్లోని ఉన్నారు. మన తెలుగు భాషలోని అత్యధికంగా మాట్లాడే భాష మన తెలుగు భాష. భారతదేశంలో మన మాతృభాష మాట్లాడే తెలుగు భాష 4వ స్థానంలో ఉంది. మన తెలుగు భాష 4వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని మన తెలుగు భాష 3 దేవాలయాల వల్ల మన తెలుగు భాషకు పేరు వచ్చింది. ఆ 3 దేవాలయాలు కరీంనగర్లోని కాళేశ్వర స్వామి దేవాలయం, కర్నూలు జిల్లాలోని మరియు తూర్పు గోదావరి జిల్లాలోని భీమేశ్వరాలయం దేవాలయం నుండి మనకి తెలుగు భాషకు పేరు వచ్చింది. ఈ 3 దేవాలయాల వల్ల మన తెలుగు భాషకు అత్యధికంగా పేరు వచ్చింది. తెలుగు భాష వల్ల అత్యధికంగా పేరు వచ్చింది. మన భాష ఏదైనా అది కన్న తల్లితో సమానం. మన తల్లిని ఎంత గౌరవిస్తామో మన భాషను కూడా అంతే. చూసి కాలుండు నవ్వు మాతృజనమ వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యారణంబురా జాయ తెలుగు బాల దోషావేశము జనులకు దోషము కలకోరైపుల గొప్ప కరమున రోషణ విరిచిన ఎల సంతోషించి కుమారా. తెలుగు భాష మాతృభాష
మాట్లాడుతుందో మనకి ఆటోమేటిక్గా కడుపులో ఉన్నప్పుడే ఆ భాష వచ్చేస్తుంది. మనం ఏ వాతావరణం అమ్మ చెప్పే మాటలు వింటా ఉంటాం కాబట్టి నాన్న చెప్పే మాటలు అమ్మ చెప్పే మాటలు ఉంటాం కాబట్టి ముందు మనకు ఆ భాష వచ్చేస్తుంది. ఉర్దూ అమ్మ ఉర్దూ మాట్లాడితే మనకు ఉర్దూ వేస్తుంది, అమ్మ తెలుగు మాట్లాడితే తెలుగు వచ్చేస్తుంది. అంతేగాని తెలుగునే కాదు. ఈ మాతృభాష మీద మనకు అవగాహన ఎక్కువ ఉంటుంది. ప్లస్ చాలా ఫ్రీగా మనం మాట్లాడతాం. మనం ఎంత ఇంగ్లీష్ నేర్చుకున్నా తెలుగు అంత బాగా మనం మాట్లాడతాం. తెలుగు అయితే బాగా మాట్లాడాలి. ఇంగ్లీష్లో ఎంత ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నా అంత ఫ్రీగా మనం మాట్లాడలేదు. అదే ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ భాష ఉర్దూ. వాళ్ళు కనపడంగానే ఆటోమేటిక్గా వాళ్ళకి ఉర్దూ వచ్చేస్తుంది. అంతేగా మనం కనపడంగానే మనం తెలుగు వచ్చేస్తుంది. అదే తమిళ వాళ్ళు కూడా వాళ్ళ కనపడం వాళ్ళ భాష అంటే మనం నేర్చుకున్న మొదటి భాష మనకి ఇప్పుడు కూడా అది మైండ్లో నిలబడుతుంది. దాన్ని ఎవరు చనిపోయింది మనం చనిపోయిన దాకా ఆ భాష అట్లే ఉంది. మీరు ఎన్ని భాషలు నేర్చుకున్నా ఆ భాష మనకు ఆటోమేటిక్గా వస్తుంది. అందుకే ప్రభుత్వం ఏం చెప్తుందంటే మాతృభాషలో మనం ప్రాథమిక విద్య నేర్చుకోవాలా అని చెప్తుంది. అంటే చిన్నపిల్లలకి 1 నుంచి 5 దాకా కూడా పిల్లలందరూ కూడా మాతృభాషలోనే చదువుకుండాలి. అలా ఉంటేనే వాడికి మైండ్ బాగా అభివృద్ధిలోకి వస్తుంది, బాగా చదువు నేర్చుకుంటాడని చెప్తుంది. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుంది, దాని పక్కన పెట్టి చిన్నపిల్లలు కూడా ఎల్కేజీ అని చెప్పి ఈకేజీ అని చెప్పి వాడికి తెలుగు తప్ప అన్ని చెప్తాం. అంతా ఇంగ్లీష్లో చెప్తాం, అన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్లో చెప్తాం. అందువల్ల వాడికి బాగా పరిపూర్ణంగా నేర్చుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు మనకు ఒక మ్యాథ్స్ ఉంది, మ్యాథ్స్లో సమస్య స్టెప్ లెక్కలు ఉన్నాయి. మీరు కూడా ఇంగ్లీష్ మీరు ఉన్నారా? ముందు అసలు ఆ క్వశ్చన్ అర్థం కాదు. ఇంగ్లీష్లో స్టెప్ లెక్కలు తీసుకున్నప్పుడు 4,000 10,000 లెక్కలు తీసుకుంటారు. సేల్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ అంటే ముందు అసలు ఆ క్వశ్చన్ అర్థం కాదు. అదే తెలుగులో ఉంటే మనకి ఈజీగా అర్థమవుతుంది, ప్రాబ్లం అనేది ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి మాతృభాషలోనే చదువు ఉండాలి 1 నుంచి 5 దాకా. ఆ తర్వాత మీద ఏ భాష ఉంటుంది ప్రభుత్వం చెప్తూ ఉంది. కానీ మనకు ఉద్యోగాల కోసం ఉద్యోగాలు ఇంగ్లీష్ చదివితే ఎక్కువ మోజుతో మనం తెలుగు ఏం చేస్తున్నామంటే నెగ్లెక్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో వాళ్ళ మాతృభాషని చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు తమిళనాడు ఉంది, తమిళనాడులో బాగా వాళ్ళు మాతృభాషకి బాగా ప్రేమ చూపిస్తారు. ఎక్కడికి పోయిన వాళ్ళు తమిళలో మాట్లాడతారు. ఈవెన్ ముఖ్యమంత్రి కూడా అప్పుడు జయలలిత కూడా అసెంబ్లీలో కూడా ఆమె మాతృభాషలో మాట్లాడారు, తమిళంలో మాట్లాడారు, కానీ ఇంగ్లీష్లో మాట్లాడారు. ఇంగ్లీష్లో అడిగితేనే ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఇంకే దాన్ని అడిగినా కానీ ఆమె తమిళంలోనే సమాధానం. ఈ విధంగా మనం మాతృభాషని కాపాడుకోవాలా ఉద్దేశంతో ప్రతిసారి ఫిబ్రవరి 21న ఏం చేస్తాం, మాతృభాష జరుపుకొని దాన్ని గుర్తు చేస్తుంటాం. చాలా పిల్లలు చూడండి, చిన్నపిల్లలు చూడండి. మనబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకి తమ భుజాలపై ఉంచుకుని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలో పురవీధుల్లో ఊరేగించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా గూడూరు పట్టణానికి చెందినటువంటి ప్రముఖ న్యాయవాది కందనూరు వెంకట కృష్ణయ్య అనురాధ దంపతులు కుమారుడు నితిన్ సాయి కృష్ణ వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అభివృద్ధ్యం భవానం గ్రహాణం అత్యంత దివ్య సంపూర్ణగ్రహ ఆశీర్వచన ప్రాప్తి ఫల సిద్ధిరస్తు. శతమానం భవతి శతాయ పురుషః శతేంద్రియాయుష్యేంద్రియ ప్రతిష్ఠతి.
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. రాజాదిరాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. శ్రీ సచ్చిదానంద గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా మసీదుల్లో పనిచేస్తున్న ఇమాంలకు మౌజన్లకు గౌరవ వేతనం నిధులను విడుదల చేసిన వాక్ బోర్డు తొలి నుంచి ముస్లిం మైనారిటీలపై ఎనలేని అభిమానంతో వారి యొక్క సంక్షేమానికి చంద్రబాబు ప్రత్యేక చొరవ చూపుతూ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే ఉండటం, కోట ఎంపీటీసీ శంషుద్దీన్ ముస్లింల ఆర్థిక సామాజిక ప్రగతికి ఎన్నో పథకాలు వక్ఫ్ బోర్డు ఏర్పాటుకు కృషి చేసిన ఘనత తెదేపాదే. ఇమాం మౌజన్ల వేతనాలకు 45 కోట్లు విడుదల చేయడంపై సర్వత్రా హర్షం, అభినందనలకు వెల్లువ. 8 నెలల్లోనే మాట నిలబెట్టుకుంటున్న వైనం. ముస్లిం శ్రేయస్సు కాంక్షిస్తూ నిధులు విడుదల చేయడంపై వెల్లువిరిసిన ఆనందం. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఇంకా పథకాలు ఆరంభించకపోయినా ముస్లింల శ్రేయస్సు కోసం నిధుల కేటాయింపుపై ముస్లిం మైనారిటీల ప్రశంసలు జల్లు వారి జీవితాల్లో వెలుగులు నింపిన వైనం. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ముస్లిం మైనారిటీలకు, మౌజన్లకు, ఇమాంలకు జీతభత్యాల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ముస్లింల పక్షపాతి నారా చంద్రబాబు నాయుడు గారు 45,000 కోట్ల రూపాయలు విడుదల చేసి ఎన్నికల్లో వాగ్దానం చేసిన మాట నిలబెట్టుకున్న వారికి, కూటమి ప్రభుత్వానికి ముస్లిం సోదరులందరూ కూడా రుణపడి ఉంటారని తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం ముస్లింలకు మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేసింది. కానీ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే ఇచ్చిన మాట ప్రకారం అందరికీ కూడా సంక్షేమం, అభివృద్ధిపై అడుగులు తీస్తుంది. ఈరోజు ముస్లిం సోదరులు దేశంలోనే చాలా వెనకబడినారని కూడా అన్ని సర్వేలు కూడా తెలియజేస్తుంటే దానికి వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఈరోజు ఇమాంలకు, మౌజన్లకు 45,000 కోట్ల రూపాయలు విడుదల చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు కూటమి నాయకులందరికీ కూడా ముస్లిం సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ముస్లిం సోదరులు ఎంతో ఆనందపడాల్సిన గత 5 సంవత్సరాల నుంచి ఇమాములకు, మౌజన్లకు జీతం లేకుండా ముస్లింలకు మోసగిస్తూ వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తూ ఇచ్చిన వాగ్దానం ప్రకారం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలకే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లింలకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఈరోజు ఇమాములకు, మౌజన్లకు జీతాలకు, భత్యాల కోసం 45,000 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసి ముస్లింలకు ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం. ప్రపంచం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడి 8 నెలల నుంచి అటు అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మైనార్టీ సోదరులు ఎంత వెనకబడుతున్నారన్నది తెలుసుకొని ఇమాములకు జీతాలు లేని పరిస్థితుల్లో ఉన్న మసీదుల పరిస్థితులు గమనించి ఈరోజు ఇమాములకు, మౌజన్లకు జీతాల కోసం 45,000 కోట్ల రూపాయలు విడుదల చేసినందుకు ముస్లిం సోదరులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి
నాయకులకు అందరికీ కూడా ముస్లిం సోదరులు అందరూ కూడా ఎంతో రుణపడి ఉంటారు. వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఎంతో రాబో ముస్లిం సోదరుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్న మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. జాతీయ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ జాతీయ అధ్యక్షులు షేక్ జిలానీ బాషా సన్మానం. చట్టం జాతీయ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ జాతీయ అధ్యక్షులు షేక్ జిలానీ బాషాకు అభినందనలు. ఓబీసీ వైస్ చైర్మన్ పర్వతాల శ్రీనివాసులు మరియు అభినందనలు తెలిపిన ముస్లిం సోదరులు. దివంగత నేత మాజీ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి 3వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నివాళి అర్పించిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి. రైతు భరోసా కేంద్రాలతో గత 5 ఏళ్లు అన్నదాతలకి అండగా నిలిచాం. ఇప్పుడు ఆర్బీకేలు లేకపోవడంతోనే రైతులకి ఈ దుస్థితి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా కనపడకుండా పోయే పరిస్థితిలోకి వచ్చాయి. ఈ రోజు గ్రామాలలో ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి, ఈ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈ రోజు గ్రామాలలో రైతులను చేయి పట్టుకొని నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటలు కొనుగోలు జరిగేటివి. ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఆర్బీకేలో ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేవి. ప్రతి ఆర్బీకేలో కూడా ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేవి. ఈ గిట్టుబాటు ధరల కంటే కూడా తక్కువ రేటుకు ఏ రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఒకవేళ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏ రైతుకైనా ఉంటే ఆర్బీకేకి వచ్చి రిజిస్టర్ చేసుకుని 1907కు ఫోన్ చేస్తే చాలు, ఆ రైతులకు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని పంటలు కొనుగోలు చేసే పరిస్థితి, ప్రతి రైతును కూడా ఆదుకున్న పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంటే ఈ రోజు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ఆలోచన లేదు. ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలి అన్న ఆలోచన లేదు. ఒక నంబర్ ఫోన్ కొడితే చాలు ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం ఈ రోజు రైతుల్లో కూడా కరువైపోయిన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్న పరిస్థితులు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఇటీవల మరణించిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ తండ్రి పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని కలిసి పరామర్శించడం జరిగింది. శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయం నందు జరగవలసినటువంటి గ్రీవెన్స్ డే కార్యక్రమంకు అందుబాటులో కావున ప్రజలు, నాయకులు మరియు కార్యకర్తలు గమనించాలని మనవి. ముఖ్యంగా మా ఆర్ఎం గారు, అలాగే మా మెడికల్ ఆఫీసర్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్, అలాగే వైద్య సిబ్బంది, అలాగే హాస్పిటల్ కమిటీ, డెవలప్మెంట్ కమిటీ సభ్యులు, పెద్దలు మా కిరణ్ గారు, నా మిత్రుడు బిల్లు చెంచరామయ్య గారు, అలాగే భారతక్ గారు, అలాగే పెద్దలు దర్శన్న గారు, అందరికీ నా నమస్కారాలు. ఈరోజు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ జరిగింది. దీంట్లో ముఖ్యంగా అనేక విషయాలు అందరం కలిసి చర్చించాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్, కట్టేటువంటి కొత్త హాస్పిటల్ ఏప్రిల్ కల్లా
మాకు అప్పచెప్పాలని చెప్పి మెగా వాళ్ళు ఇక్కడే వచ్చున్నారు. వాళ్ళందరూ కూడా ఏప్రిల్లో చేస్తామన్నారు. అలాగే పోస్ట్ మార్టం రూమ్ కూడా ఏప్రిల్లో పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే ఇక్కడ లేబర్ దొరకలేదంటే లేబర్ను కూడా మనోళ్ళు ఏర్పాటు చేయమని చెప్పి కూడా ఇక్కడ అందరూ కూడా కలిసి మాట్లాడుకున్నాం. ఏప్రిల్లో ఫస్ట్ బ్లాక్ హాస్పిటల్ కంప్లీట్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఈ హాస్పిటల్ రోడ్లో టోటల్ ఆటోలన్నీ ఆపుకున్నటువంటి పరిస్థితి. అందరూ కూడా ఆడ మల విసర్జన చేసి గందరగోళంగా ఉండే పరిస్థితి ఉందని చెప్పి అందరూ కూడా మా దృష్టి ఇచ్చారు. అందుకని అక్కడ ఖచ్చితంగా అలాగే హాస్పిటల్ ఆవరణలో బయట ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ పార్కింగ్ చేస్తున్నారని చెప్పి కూడా చెప్పారు. ఎస్ఐ గారికి కూడా చెప్పాం. ఖచ్చితంగా బయట వెహికల్స్ ఏది కూడా హాస్పిటల్లో పార్కింగ్ చేసేదానికి వీల్లేదు. ఇక్కడ ఎవరైతే పని మీద వస్తారో హాస్పిటల్కి ఆ వెహికల్స్ తప్ప బయట వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ పార్కింగ్ చేయడానికి వీల్లేదు. అలాగే ఇక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ వెహికల్ తప్ప వేరే వెహికల్స్ హాస్పిటల్ ఆవరణలో ఉండకూడదని చెప్పి కూడా ఎస్ఐ గారికి కూడా తెలియజేయడం అయింది. ఎస్ఐ గారు కూడా దీనిపైన ఖచ్చితంగా మానిటరింగ్ చేస్తారని చెప్పారు. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ వాకర్స్ వస్తారు, ఇది కూడా ముచ్చేద్దాం అనుకున్నాము. కానీ మా వాకర్స్ అంతా వస్తారు కాబట్టి దానికి ఉన్నటువంటి గేటుకి చైన్ వేసి ఒక మనిషి లోపలికి వెళ్ళేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పి అనుకున్నాం. కేవలం వాకర్స్ కోసం, లేకపోతే ఇది కూడా ఈ గేట్ కూడా మూసేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందువల్లంటే ఎవరంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి తాగేసి ఆటోలో కూర్చొని మందు తాగి విచ్చలవిడిగా ఇక్కడ ప్రవర్తించేటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి. కానీ మా ఈ యొక్క వాకర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడ ఒక కాలువ చాలా దారుణంగా ఉంది. మొత్తం ఇప్పుడు పోయినా కానీ జత్తులతో ఉంటుంది. ఇప్పుడు ఆ యొక్క పోస్ట్ మార్టం రూమ్ పక్కన అవతల అది ఎస్టిమేషన్ ఇచ్చి త్వరగా పూర్తి చేయమని చెప్పి మా వాళ్ళకు కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా తెలియజేస్తాం. అది కూడా మార్చి లోపల పూర్తి చేసేటువంటి కార్యక్రమం పూర్తవుతుందని చెప్పి తెలియజేస్తాం. అలాగే చిన్న చిన్న టాయిలెట్స్ ఏమన్నా రిపేర్స్ ఉంటే అవి కూడా చేయమని చెప్పి కూడా చెప్పాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పరికరాలు పనిచేసేదానికి ఎక్స్రే ప్లాంట్ పనిచేసేదానికి కూడా ₹1,00,000 అట్లా అవసరము. ఇంకో దానికి 50,000 అవసరం అంటే కూడా అది కూడా శాంక్షన్ చేశాం. అట్లాగే ఆరోగ్యశ్రీ కింద వచ్చేటువంటి వాళ్ళకు కూడా డబ్బులు కావాలని అవి కూడా శాంక్షన్ చేశాం. అలాగే ఇంకా ఆరోగ్యశ్రీ మీద 4 స్టాఫ్ ఇక్కడ మేము పెట్టుకోవాలని చెప్పి కూడా ఈ యొక్క తీర్మానంలో అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. అట్లాగే గౌరవ మా కలెక్టర్ గారికి ఒక రికమెండేషన్ ఇస్తున్నాం. ఇక్కడ సూపరింటెండెంట్ గారు మేమందరం కూడా ఇచ్చున్నాము. ఈ యొక్క ప్రహరీ గోడకి 17 లక్షలు, అలాగే ఇక్కడ టాయిలెట్స్ కూడా అయితే మా వాళ్ళు అయితే దాదాపు 5 కోట్ల చిల్లర ఈ కొత్త హాస్పిటల్ ఫర్నిచర్ అన్నీ కూడా ఇవ్వమని చెప్పి కూడా మనం పెట్టాం. టోటల్ మొత్తం మీద ప్రతి ఒక్క హాస్పిటల్, వాకాడు హాస్పిటల్, కోట హాస్పిటల్ అన్నీ కూడా కలిసి దాదాపు 12 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి కలెక్టర్ గారికి ప్రతిపాదన పెట్టాం. ఆయన దాన్ని చూసి ఏవి ఇంపార్టెంటో ముందుగా అది ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి మేము చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఆక్సిజన్ కరోనా అప్పుడు ఆక్సిజన్ ప్లాంట్ పెట్టారు. అవతల అది రిపేర్ అంటున్నారు. యాక్చువల్ రిపేర్ కాదు అది మనోళ్ళు పని చేయట్లే. ఎందుకంటే అది గంట పని చేస్తే 45 లీటర్లు మొత్తం డీజిల్ తాగేటువంటి కార్యక్రమం. దానివల్ల ఉపయోగం లేదు. దానివల్ల సిలిండర్లు కొనుక్కునేటువంటి పరిస్థితి బెస్ట్ అని చెప్పి మనోళ్ళు సజెస్ట్ చేశారు. కాబట్టి అది ఏం చేయాలో రాష్ట్రం మొత్తం ఆపేసి ఉంటున్నారు ఆ సిలిండర్లు సంబంధించింది. ఏంటంటే అప్పుడు ఉపయోగపడింది, అప్పుడు మనం కాదనం. అప్పుడైతే చాలామంది ప్రాణాలు రక్షించింది ఆ సిలిండర్. కానీ ఇప్పుడు దానికి కూడా ప్రత్యామ్నాయంగా అది ఆపరేట్ చేయాలంటే ఆ డీజిల్ సంబంధించిన డబ్బులు కూడా గవర్నమెంట్ ఇస్తే బాగుంటుందని చెప్పి మరి అప్పుడైతే వాళ్ళు ఇచ్చారు కానీ ప్లాంట్ ఇచ్చారు కానీ డబ్బులు వాళ్ళు ఇవ్వలేదు కదా, మెగా వాళ్ళు ఇచ్చారు కదా. కాబట్టి ఆ డబ్బులు గవర్నమెంట్ ఇచ్చేందుకు ఒక ప్రతిపాదన కూడా చేయాలని చెప్పి కూడా సూచించాం. కాబట్టి ఈ హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో చాలామంది ప్రెస్ మిత్రులు కూడా ఇక్కడికి వచ్చారు, కొన్ని సలహాలు ఇచ్చారు. హాస్పిటల్లో ఇక్కడ ఎవరన్నా సర్టిఫికేట్ కావాలంటే డబ్బులు ₹500 డిమాండ్ చేస్తున్నారని చెప్పి చెప్పాం. అందరికి చెప్పాం, సూపరింటెండెంట్ గారికి చెప్పాం, ఆర్ఓ గారికి చెప్పాం. దయచేసి అటువంటి ప్రస్తావన రాకూడదు, వస్తే ఇబ్బంది పడతారని కూడా చెప్తాను. వస్తే ఖచ్చితంగా నేనే ప్రశ్న పెట్టి వాళ్ళ పేరు ప్రెస్లో చెప్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే పేదవాళ్ళ దగ్గర ఇక్కడ పోస్ట్ మార్టం చేసినప్పుడు డబ్బులు కూడా అంటే డాక్టర్స్ కాదు ఇక్కడ పనిచేసేవాళ్ళు డిమాండ్ చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. మేము చెప్తున్నాం, పేదవాడు చచ్చిపోయినప్పుడు అంతా డిమాండ్ చేస్తే ఇబ్బందికరమైన పరిస్థితి. ఒకవేళ డబ్బున్నోడు చచ్చిపోతే వాడు 10 కాకపోతే ₹100 ఇస్తాడు. అది ఏమి లేనివాడు ఏమి ఇచ్చేటువంటి పరిస్థితి కాదు. అది కూడా
మా డాక్టర్లకు అంతా కూడా చెప్పాము. అది కొద్దిగా సూపర్వైజర్ చేయమని చెప్పి తగ్గించమని చెప్పి కూడా చెప్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఈ హాస్పిటల్లో ఇక ఏమైనా సరే ఏమన్నా ఇబ్బందులు ఉన్నా దయచేసి మా దృష్టికి తీసుకురామని చెప్పి కోరుతున్నాం. అలాగే ప్రతి నెల 27వ తేదీ ఖచ్చితంగా హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇక్కడ తీర్మానంలో అందరూ కూడా సూచించారు. అది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు కూడా పత్రికా మిత్రులు కూడా PFES ముఖ్యంగా ఇక్కడ శానిటరీ వర్కర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళకి గత 4 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. ఆ కాంట్రాక్ట్ అనే అతను ఎక్కడో ఉంటాడు, ఇక్కడికి రాడు. అట్లాగే 4 నెలలకు సంబంధించినటువంటి పెనాయిలు బ్లీచింగ్ అంతా కూడా డబ్బులు గవర్నమెంట్ ఆయన తీసుకుంటారు, కానీ ఈ హాస్పిటల్కి ఇచ్చేటువంటి పరిస్థితి కాదు. అది కూడా దానిపైన తీర్మానం చేశాం. అది పద్ధతి కాదని చెప్పి, అలాగే వాళ్ళకి 16,000 రూపాయలు జీతం ఇస్తుంటే దాంట్లో 11,000 రూపాయలు చేతికి ఇచ్చి మిగతా అది 5,000 రూపాయలు ఏమైందో కూడా అర్థం కాని పరిస్థితి. వాళ్ళకి PFలు కూడా కట్టేటువంటి పరిస్థితి లేదు. చాలా అన్యాయం, దగా పడిపోతున్నారు పేదోడు. ఇదో విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ ను విద్యా సంస్థల చైర్మన్ పసుపులెట్టి కిషోర్ తో కలిసి సందర్శించి విద్యార్థులు ప్రదర్శించిన ఆరోగ్యకరమైన వంటకాలను రుచి చూసి అభినందించారు. పౌష్టికాహారం గురించి చిన్నారులు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడారు. విద్యా సంస్థల చైర్మన్ పసుపులెట్టి కిషోర్ మాట్లాడుతూ పౌష్టికాహారం గురించి విద్యార్థులు చిన్నతనం నుంచే అవగాహన కలిగి ఉండాలి అని, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతామని, తద్వారా బాగా చదువుకుని ఉన్నత స్థానాలను చేరుకోగలమని, అదేవిధంగా జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ పవన్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజాన్ని తయారు చేయడం కోసం విద్యార్థుల చేత ఇటువంటి వినూత్న కార్యక్రమం చేయటం అభినందనీయమని, విద్యార్థులందరూ చాలా రుచికరమైనటువంటి దాదాపుగా 300కు పైగా రకాల పౌష్టికాహారాలను తయారు చేసుకొచ్చారని, అందుకు ముఖ్యంగా తల్లిదండ్రులను అభినందించారు. విద్యార్థులందరూ కూడా ఆరోగ్యం పట్ల మంచి అవగాహన కలిగి ఉండి శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండి క్రమశిక్షణతో బాగా చదువుకొని తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తేవాలని తెలియజేశారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థుల యొక్క ఆరోగ్యం పట్ల ఇంత శ్రద్ధ చూపిస్తున్న చైర్మన్ పసుపులెట్టి కిషోర్ని మరియు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీచర్ మస్తానయ్య కుటుంబాన్ని పరామర్శించిన నేదురుమల్లి. తడాలోని బోడిలింగాలపాడు నేషనల్ హైవే SRM హోటల్ ఎదురుగా నారాయణ స్కూల్ బస్ బోల్తా. కోట పట్టణంలోని ZPGHS మాతృభాష దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న MEO మస్తానయ్య. రైతు భరోసా కేంద్రాలతో గత 5 ఏళ్లు అన్నదాతలకి అండగా నిలిచాం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KMR న్యూస్.